నగరంలో పలు డివిజన్లలో పేదల ఇళ్లను రైల్వే అధికారులు తొలగిస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందించారు. 5, 51, 52 డివిజన్లలో ఇళ్ల తొలగింపుపై మంత్రి నారాయణ కలెక్టర్తో మాట్లాడారు. ప్రత్యామ్నాయాన్ని చూపించకుండా ఒక్క ఇల్లు కూడా తొలగించవద్దని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. టిట్కో ఇళ్లను కేటాయించాలని సూచించారు. వైసీపీ నాయకులు రాజకీయ స్వలాభం కోసం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు అన్యాయం జరగదని నారాయణ స్పష్టం చేశారు. నగరంలో పలు డివిజన్లలో పేదల ఇళ్లను రైల్వే అధికారులు తొలగిస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందించారు. 5, 51, 52 డివిజన్లలో ఇళ్ల తొలగింపుపై మంత్రి నారాయణ కలెక్టర్తో మాట్లాడారు. ప్రత్యామ్నాయాన్ని చూపించకుండా ఒక్క ఇల్లు కూడా తొలగించవద్దని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. టిట్కో ఇళ్లను కేటాయించాలని సూచించారు. వైసీపీ నాయకులు రాజకీయ స్వలాభం కోసం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు అన్యాయం జరగదని నారాయణ స్పష్టం చేశారు.